మన దేవాలయం ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాము. అయితే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా విని అందులో చెప్పబడినటువంటి విషయాలను పాటిస్తే మీకు పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. ఇది కేవలం నేను చెబుతున్నది కాదు, మన పూర్వీకులు ఎంతో శోధన చేసి సాధన చేసి అందించినటువంటి ఆరోగ్య విజ్ఞాన శాస్త్రం. ఈ ఆరోగ్య సూత్రాలన్నీ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటి పాఠంలో చెప్పారు. ఇదే మన పూర్వీకుల యొక్క గొప్పతనం. ఆరోగ్య సూత్రాలను వేరే విడిగా విజ్ఞాన శాస్త్రంలో పెడితే చదవరు అనేటటువంటి ఉద్దేశంతో మన పండుగలలో, మన వ్రతాలలో వాటిని ఇమిడ్చి మనకు అందించారు మన పూర్వీకులు. ఆ విధంగా మనం వారికి ఎంతో రుణపడి ఉన్నాం. రండి, ఈ చాతుర్మాస్య వ్రతం గురించి తెలుసుకుంటూ అనేక ఆరోగ్య సూత్రాలను మనం తెలుసుకుందాం. చాతుర్మాస్య వ్రతము ఎప్పుడు ప్రారంభమైంది అంటే 17/7/2024 నుంచి మొదలై 13/11/24 వరకు, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలల కాలం పాటు ఈ చాతుర్మాస్య వ్రతము పాటించాలి. చాతుర్మాస్యం అంటే 4 నెలలు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 కాలాల మాసాన్నే చాతుర్మాస్యం అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టకుండా ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు. అలా అనుష్ఠానం చేసిన తరువాత వారికి అనుభూతి చెందినటువంటి అనేక విషయాలే మనకు విజ్ఞానంగా అందాయి. అవే చూద్దాం. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుంచి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్నటువంటి వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే 4 నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని ఇప్పుడే చెప్పాను కదా. కొందరు 2 నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైన వారు ఎవరైనా చేయవచ్చు. ఇందులో మీకు ఎలాంటి సందేహాలు ఉండక్కర్లేదు. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కానీ, వీలు కాకపోతే కటక సంక్రాంతి, కాకపోతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని మనకు చెప్పబడింది. ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడం అనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యుగ యుగాలుగా ఆచరణలో ఉంది అని మన భవిష్య స్కాంద పురాణాలలోని కథనాల వలన మనకు రూఢి అవుతోంది. అంటే మన పురాణాలు ఎంత గొప్పవి. అందుకే కదా ఇవి అనేక విదేశీ భాషలలోకి అనువదించబడ్డాయి. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక 4 నెలల పాటు కొనసాగే ఋతువులు 3 ఉండేవి. సంవత్సరానికి 3 ఋతువులున్న ఆ కాలంలో ఒక ఋతువు ప్రారంభంలో ఒక యజ్ఞం చేస్తూ ఉండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యాగం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేధ యజ్ఞం, పాల్గొన పూర్ణిమ నుండి వైశ్వదేవ యజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలంలో నేటికి చాతుర్మాస్య వ్రతంగా ఆచరణలోకి వచ్చింది. చూసారా, అప్పుడు చేసే ఆ యజ్ఞంలో ఉన్నటువంటి విషయాలను మన చాతుర్మాస్య వ్రతంలో పెట్టారు మన పూర్వీకులు. అందువలనే మనకు ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయి. చాతుర్మాస్య వ్రతం పాటించేవారు ఆహార నియమాలలో తీసుకోవలసినటువంటివి: శ్రావణ మాసంలో ఆకుకూరలను తినకూడదు, భాద్రపద మాసంలో పెరుగు తినకూడదు, ఆశ్వయుజ మాసంలో పాలు తాగకూడదు, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను తినకూడదు. వీటినటిని ఇలాగా వదిలిపెట్టాలి. అయితే పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం తినవచ్చు. ఎందుకంటే దీనిలో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గుణాలు ఉన్నాయి. ఈ ఆహార నియమాలన్నీ వాత
పిత్త శ్లేష్మ సంబంధిత రోగాల నుంచి కాపాడుకోవడానికి మనకి ఉపకరిస్తాయి. ఇక భక్తిపరంగా చేయవలసినటువంటి పనులు ఏంటంటే భాగవతం లాంటి కథలు వినాలి, ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. ఈ 4 నెలలు వైరాగ్యాన్ని అలవర్చుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఇందాక చెప్పినట్లుగా స్త్రీ పురుషులు జాతి వివక్ష లేకుండా అందరూ ఆచరించవచ్చు. ఈ 4 మాసాలు వీలైనంత వరకు మన ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళకూడదు. ఇలా ఎందుకు నియమం పెట్టారు అంటే వేరే చోటకి వెళితే అక్కడ గాలి వేరు, నీరు వేరు, కాబట్టి వాటి వల్ల మన శరీరానికి కొన్ని ఇబ్బందులు రావచ్చు అనే ఉద్దేశంతో ఈ నియమం పెట్టారు. ఇక ఈ కాలంలో పొద్దున్న వేళ సూర్యోదయం సమయానికి స్నానం చేసేయాలి. వ్రతకాలంలో బ్రహ్మచర్యం పాటించాలి, ఒక పూటే భోజనం చేయాలి, నేల మీద పడుకోవాలి, హింస చేయకూడదు. హింస అంటే మనుషులతో తగాదాలు పెట్టుకోవడం కూడా అది హింస కిందకే వస్తుంది. జీవుల్ని చంపడం, ప్రాణుల్ని చంపడం అంటే మాంసాహారం భుజించడం లాంటివి పొరపాటును కూడా చేయకూడదు. ఇక మనకు ఇష్టదేవతలు ఉంటారు. ఆ ఇష్టదేవతల్ని పూజిస్తూ ఆరాధిస్తూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆరాధన చేయవచ్చు. ఇక ఈ 4 నెలలలో మనకు 8 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం చాలా మంచిది. 2 పూటలా ఉపవాసం లేని వాళ్ళు కనీసం 1 పూట అయినా ఉపవాసం ఉండాలి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి, అదే మొన్న తొలి ఏకాదశి అన్న అదే 17/7/24 వచ్చింది. ఇక చివరిది దేవ ఉద్ధాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ 4 నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాటా, ఆవ నూనెల సేవనం మానివేయాలి. నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాలలో కాలం గడపాలి. రోజు ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటించడం చేస్తూ ఉంటారు. మన శక్తి కొద్దీ, మన ఆరోగ్యాన్ని కొద్దీ మనం చేయొచ్చు. ఇక ఒకే చోట ఉండాలనేది కూడా మంచి చక్కటి నియమము. క్షురకర్మలు అంటే క్షౌరం చేయించుకోవడం లాంటివి కూడా ఈ 4 నెలల కాలంలో చేయకుండా ఉండాలి. శ్రావణ భాద్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవి అని మన పద్మపురాణం చెప్తోంది. భాద్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ నెలలో వచ్చే కృష్ణ ఏకాదశి అజా ఏకాదశి. ఇది సమస్త పాపాలను తొలగిస్తుంది. కాబట్టి ఆ ఏకాదశి నాడు విశేషంగా మన ఇష్టదేవతని ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటే, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం గట్టిగా ఉంటుందండి. పాశ్చాత్యులు చెప్తే మనం వింటాము, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు వాళ్ళు. అంటే రోగం వచ్చిన తర్వాత మందు వేసుకునే కన్నా రాకుండా నివారించుకోవడమే గొప్ప అనేటటువంటి మన విషయాన్ని పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, వేల సంవత్సరాల క్రితమే. ఇక హరిశ్చంద్ర మహారాజు సత్యం ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్లు పడ్డప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువకుండా చేశాడు. కాబట్టి ఆయనకు అంతిమంగా విజయం లభించింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి విషయాలు అనేకం ఇంకా ఉన్నాయి. మరి ఈ చక్కటి ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మరొక వీడియోలో ఇలాంటి ఉపయోగకరమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది మన దేవాలయం.